పై తమ గళాన్ని మరింత బలంగా వినిపించేందుకు ఈ విషయంలో భారత్ దృఢ వైఖరిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత పార్లమెంట్ సభ్యుల అఖిలపక్ష బృందం అమెరికా ఖండ దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్యటనకు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో శశి థరూర్తో పాటు టీడీపీ నుంచి ఎంపీ జిఎం హరీష్ బాలయోగి, బీజేపీ నుంచి శశాంక్ మణి త్రిపాఠి, జనశక్తి నుంచి శంభవి, జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, శివసేన నేత మిలింద్ మురళీ దేవరా సహా పలువురు బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్లోని 9/11 మెమోరియల్ని బృందం సందర్శించింది. ఉగ్రదాడుల్ని సహించేది లేదని, ఉగ్రదాడులపై భారత్ మౌనంగా ఉండదని ఈ సందర్భంగా శశి థరూర్ స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్యలను శశి థరూర్ భారత కాన్సులేట్లో వివరించారు. పహల్గాంలో మతం ఆధారంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని, ఈ దాడితో భారత్లో మతపరమైన అల్లర్లు సృష్టించాలనేది వారి ప్రయత్నంగా తెలుస్తోందన్నారు. తాను ప్రభుత్వంలో కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఉన్నానని శశి థరూర్ తెలిపారు. భారత బలగాలు పాక్ని బలంగా తెలివితో దెబ్బతీశాయన్నారు. పాక్లోని 9 ఉగ్రస్థావరాలపై భారత బలగాలు ఖచ్చితమైన దాడులు చేసి వాటిని నేలమట్టం చేశాయన్నారు. ఈ ఆపరేషన్తో ఉగ్ర చర్యలను భారత్ సహించదనే గట్టి సందేశం ఇచ్చిందన్నారు. Replied immediately that we would not let this go unanswered. On the night of the 6th, 7th of May, it was 6th here, it was 7th for us, at 1:05 in the morning, a time chosen deliberately to avoid any risk of too many civilians wandering about or any collateral damage, very precise and calibrated strikes took place on 9 specific known terrorist bases, headquarters and launch pads. Those included those of the Lashkar-e-Taiba in a place called Muridki, those of the Jaish-e-Mohammed, the organization that is responsible amongst other things for the murder of Daniel Pearl, some of you knew in New York, and others, Jaish-e-Mohammed in Bahawalpur, and in Muzaffarabad, which is in Pakistan, the Pakistani occupied part of Kashmir, there were no less than 3 different terror organizations which had their bases there, Harkat al-Ansar, Harkat al-Mujahideen, others. And so India sent a clear message, number one, that it was not going to take terror lying down, it would answer, but equally that by delivering very precisely calculated, calibrated. పహల్గాం దాడికి భారత్ చేసింది ప్రతిస్పందన మాత్రమే తప్ప పాక్తో యుద్ధం చేయాలనేది భారత్ ఉద్దేశం కాదని శశి థరూర్ స్పష్టం చేశారు. పాక్తో యుద్ధాన్ని భారత్ కోరుకోవడం లేదన్నారు. దేశ ప్రజల రక్షణే భారత్కు ముఖ్యమని శశి థరూర్ తెలిపారు. ఉగ్రవాదం విషయంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోదని, దానికి తలొగ్గే ప్రసక్తే లేదని ప్రపంచానికి స్పష్టం చేయడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని థరూర్ వెల్లడించారు. Absolutely clear that we're not interested in warfare with Pakistan. We would much rather be left alone to grow our economy and pull our people into the world that they're getting ready for in the 21st century. That the Pakistanis have. Sadly, we may be a status quo power, they are not. They are a revisionist power, they covet territory that India controls and they want to have it at any price. And if they can't get it through conventional means, they're willing to get it through terrorism. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధి బృందం బహ్రెయిన్లో పర్యటించింది. ఉగ్రవాద గ్రూపులు అమాయక ప్రజల్ని చంపడానికి మతాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నాయని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇస్లాం ఉగ్రవాదాన్ని ఖండిస్తుందని, ఒక అమాయకుడిని చంపడం మొత్తం మానవాళిని చంపినట్లే అని ఖురాన్ స్పష్టంగా చెబుతుందని ఆయన చెప్పారు. పాక్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే మరింత దూకుడుగా బదిలించేందుకు భారత్ సిద్ధమని ఓవైసీ పేర్కొన్నారు. ఈసారి ప్రతిదాడులు మామూలుగా ఉండవు, పాక్ సరైన బుద్ధి చెబుతామంటూ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. The truth is that these terrorist organizations have justified killing of innocent people in India, and they have out of context quoted Quranic verses. They have out of context quoted the hadith of Prophet Muhammad sallallahu alaihi wasallam, and in our opinion there is no difference between these terrorist organizations in Pakistan and the ISIS Takfiri ideology. This we must remember. This is a menace to the whole humankind, and we have to put an end to it, because they have used religion to justify killing of people.
and the whole world knows that Islam has condemned terrorism. Quran has categorically stated that killing of one innocent person, the Quran has not said killing of one innocent Muslim, it said killing of one innocent person is like killing of whole humankind. This, one must remember, and they have constantly used this to justify their terrorism. అటు డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందం రష్యాలో పర్యటించింది. మాస్కో పర్యటనలో భాగంగా అక్కడి అధికారులతో భేటీ అయ్యారు. పాకిస్తాన్ ఉగ్రవాదం, పహల్గాం ఘటన, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఈ సందర్భంగా రష్యా భారత్కు మద్దతు తెలిపింది. రాజీలేని ఉమ్మడి పోరాటానికి తన నిర్ణయాత్మక నిబద్ధతను రష్యా పునరుద్ఘాటించింది. ఇస్లామాబాద్ నుంచి అణుముప్పు ఆమోదయోగ్యం కాదని, పాకిస్తాన్ సైనిక చర్యల్ని భారతదేశం గట్టిగా స్పందిస్తుందని కనిమొళి అన్నారు. భారత వైఖరిని వివరించడానికి విదేశీ పర్యటన ఒక గొప్ప అవకాశంగా అభివర్ణించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను రక్షించడానికి కుట్రపూరితంగా వివరిస్తూ శాంతి చర్చలంటే తాము సిద్ధంగా లేమని భారతదేశం చాలా స్పష్టంగా చెప్పిందన్నారు.